వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ. నేను మీ శివాని. 600 కోట్లకి పైగా బడ్జెట్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు, బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టే స్టామినా ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. సింపుల్ గా చెప్పాలంటే ఇది కల్కి 2898 ఏడి సినిమా సత్తా. భారతీయ సినిమా చరిత్రలోని తిరగరాసే బలమైన కాస్టింగ్, టెక్నాలజీ, విఎఫ్ఎక్స్, అంతర్జాతీయ ప్రమాణాలతో కల్కి మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక మైథాలజీని సైన్స్ ఫిక్షన్ తో ముడిపెడుతూ కల్కి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు డైరెక్టర్ నాగశ్విన్. భారీ ప్రయత్నమే చేశారు. ఇక ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి రానంత బజ్, హైప్ కల్కి చుట్టూ చేరింది. దీనికి ప్రధాన కారణం నాగశ్విన్ తీసుకున్న సబ్జెక్ట్, అదే కల్కి. మరి ఈ సబ్జెక్ట్ ను నాగశ్విన్ ఎలాగ హ్యాండిల్ చేశారు? ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ యాక్టింగ్ ఎలా ఉంది? ఆడియన్స్ కి నాగశ్విన్ పరిచయం చేసిన సరికొత్త ప్రపంచం ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. అశ్వత్థామ హతం కుంజరం అనే డైలాగ్ తో కురుక్షేత్ర యుద్ధ భూమిలో కల్కి 2898 ఏడి సినిమా మొదలైంది. యుద్ధంలో తమ సకల సైన్యాన్ని కోల్పోయి అనుకున్న తన నాన్నని దూరం చేసుకొని తీరని శోకంతో రణభూమిలో రగిలిపోతూ ఉంటాడు అశ్వత్థామ, అదే అమితాబ్ బచ్చన్. తన వాళ్ళ అందరినీ చంపేసిన పాండవులకి వారసుడే ఉండకూడదనే పగతో అభిమన్యుని భార్య అయిన ఉత్తర, అదే మాలవిక నాయర్ గర్భం పైన బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు అశ్వత్థామ. ఇక దీంతో ఉత్తరా గర్భంలోని శిశువు మరణిస్తాడు. ఇక ఇది తెలిసిన యుద్ధ భూమిలోకి శ్రీకృష్ణుడు పరమాత్మ, అదే ఫేస్ చూపించలేదు మనకి, ఆయన వస్తారు. రా కృష్ణ, ఇక మిగిలింది నేనే, నన్ను కూడా అంతం చేస్తావా అంటూ కృష్ణుడి పైన దాడి చేయబోతాడు అశ్వత్థామ. పక్కకి తప్పుకొని నువ్వు చేసిన పాపానికి తగిన మూల్యం నువ్వు చెల్లించుకుంటావు అశ్వత్థామ అని కృష్ణుడు చెప్తారు. ఇక గర్భంలోని పిండం పైన నువ్వు అస్త్రాన్ని సంధించావు కదా, కనుక నీకు చావు అనేదే లేకుండా నేను శాపం ఇస్తున్నాను. ఇది శాపం ఎలాగ అనుకుంటున్నావో ఏమో, కలియుగం అంతమయ్యే వరకు కూడా నువ్వు కొండ కోనల్లో ఇలానే తిరుగుతూ ఉంటావు. నీ శరీరం నుంచి చీము, రక్తం ప్రవహిస్తాయి, అయినా సరే నీకు చావే దొరకదు అంటూ అశ్వత్థామ నుదిటి పైన ఉండే ఒక ప్రకాశవంతమైన మణిని తీసేసుకుంటారు. ఇక దీనికి ప్రాయశ్చిత్తమే లేదా అని అశ్వత్థామ ప్రాధేయపడతాడు శ్రీకృష్ణుని. సరే, కలియుగం అంతంలో కూడా పాపం మితిమీరిపోతుంది. ఇక యుగాలు, అదే విధంగా యజ్ఞాలు కూడా ఆగిపోతూ ఉంటాయి. గంగా నది చివరి బొట్టు కూడా ఎండిపోతుంది. ఇక ఎక్కడ చూసినా కూడా అధర్మం తాండవం చేస్తోంది. అప్పుడు నేను మరో అవతారం ఎత్తుతాను, కానీ నన్ను పుట్టకుండా ఆపే శక్తి కూడా కలిగి ఉంటుంది. నాపైన ఇప్పుడు దాడి చేయడానికి ప్రయత్నించిన నువ్వే, ఆ రోజు నన్ను తల్లి గర్భంలో ఉన్న నన్ను కలి నుంచి నువ్వే కాపాడాలి. సమయం వచ్చినప్పుడు ఈ మణి తిరిగి నీ దగ్గరకు వస్తుంది అంటూ కృష్ణుడు చెప్తారు అశ్వత్థామకి. ఇక కట్ చేస్తే కురుక్షేత్రం జరిగిన 6000 సంవత్సరాల తర్వాత, అంటే 2898 ఏడీలో ప్రపంచం ప్రమాదకరంగా ఉంటుంది. ఇక ఎక్కడ చూసినా కూడా నీళ్లు లేక, తిండి లేక జనాలు అందరు కూడా అలమటిస్తూ ఉంటారు. ఒక్కో నగరాన్ని ఆక్రమించుకుంటూ భూమి నుంచి వనరులు అన్నీ కూడా లాగేసుకొని కాంప్లెక్స్ అనే నగరం అనే ఒక సరికొత్త సామ్రాజ్యాన్ని సృష్టిస్తాడు సుప్రీం యాస్మి, అదే కమల్ హాసన్. కాశీపట్నంలో ఉన్న ప్రజలకి సుప్రీం ఆర్మీ నరకం చూపిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. శరణార్థులను కాశీ నగరంలో బంధించి జీవోత్సవాల్లాగా చూస్తుంటారు సుప్రీం సైన్యం. అయితే ఫెర్టిలిటీ అంటే సంతాన ఉత్పత్తి ఉన్న అమ్మాయిలను మాత్రం కాంప్లెక్స్ లోకి తీసుకువెళ్లి వారిపైన ఒక ప్రయోగం చేస్తూ ఉంటారు సుప్రీం ఆర్మీ. ఇక దానికి వేరే ప్రాజెక్ట్కే సుప్రీం యాస్మి ఇచ్చిన ఫార్ములాను ఫర్టిలిటీ ఉన్న అమ్మాయిల గర్భంలో ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇక దానికి కనీసం 120 రోజులు మొయ్యగలిగే అమ్మాయి గర్భం నుంచి ఆ సీరంను కలెక్ట్ చేయాలనేది సుప్రీం ఆదేశం. కానీ ఆ ఫార్ములాను 100 రోజులు కూడా ఏ అమ్మాయి కూడా అసలు మొయ్యలేకపోతుంది. కానీ ఆ కాంప్లెక్స్ లోనే పనిచేసే సుమతి, అదే దీపికా పదుకొనే మాత్రం 150 రోజులు దాన్ని ఎవరికి తెలియకుండా మోస్తూ జాగ్రత్త పడుతుంది. మరోవైపు ఏదేమైనా బౌంటీ చేసే పనిని అలా పిలుస్తూ ఉంటారు. వస్తే దాన్ని పూర్తి చేసే యూనిట్స్ వస్తాయని అవి దాచుకుంటూ ఉంటాడు భైరవ. ఇక ఎవరు ఎక్కువగా యూనిట్స్ ఇస్తారు అంటే వారి వైపే పనిచేసే నిజాయితీ లేని యోధుడు భైరవ. ఎలాగైనా 1 మిలియన్ యూనిట్స్ సాధించి కాంప్లెక్స్ లో సెటిల్ అయిపోవాలనేదే భైరవ కోరిక. దానికి తన కారు బుజ్జి సహాయం చేస్తూ ఉంటుంది. అయితే ఇంకోవైపు రేపటి నుంచి కోసం కాంప్లెక్స్ ను ఎదిరించి శాంబల అనే రహస్యమైన నగరంలో పోరాటం చేస్తూ ఉంటారు కొంతమంది. ఎప్పటికైనా భగవంతుని కనే అమ్మాయి అక్కడికి వస్తుందని వాళ్ళ నమ్మకం. ఇక ఒక రోజు సుమతి 150 రోజుల పాటు గర్భాన్ని మోసిందనే విషయం తెలుసుకున్న కాంప్లెక్స్ సైన్యం ఆమె నుంచి సీరంను తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది.
కానీ అక్కడ నుంచి చాలా తెలివిగా తప్పించుకున్న సుమతిని శాంబల మనుషులు కాపాడి మరి వాళ్ళ నగరానికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. దీంతో ఆమెను గనుక తిరిగి తీసుకువస్తే ఊహించినంతగా యూనిట్స్ అన్ని ఇస్తామని కాంప్లెక్స్ సుమతి పైన బౌంటీ పెడుతోంది. ఇక దీంతో ఆమెను తిరిగి కాంప్లెక్స్ కి తీసుకురావడానికి అందరిలానే భైరవ కూడా బయలుదేరతాడు. అయితే భగవంతుని కడుపున మోస్తున్న తల్లిని కాపాడుకునేందుకు సమయం ఆసన్నమైందని అశ్వత్థామకి సూచన వస్తుంది. సరిగ్గా అదే సమయంలో తన మణి కూడా తనకి చేరుతుంది. ఇక దీంతో సుమతిని కాపాడేందుకు అశ్వత్థామ రంగంలోకి దిగుతాడు. మరి కాంప్లెక్స్ సైన్యం నుంచి అశ్వత్థామ ఒకడు సుమతిని రక్షించాడా? సుమతిని తిరిగి కాంప్లెక్స్ కి తీసుకువెళ్లే యూనిట్స్ సాధిద్దామన్న భైరవ కళ నెరవేరుతుందా? సుమతిని ఎత్తుకు వెళ్ళడానికి వచ్చిన భైరవ అశ్వత్థామ మధ్య ఎలాంటి పోరాటం జరిగింది? అసలు ఈ భైరవ ఎవరు? ఈ పోరాటంలో ఎవరు గెలిచారు? సుమతి భగవంతునికి ప్రసవనిచ్చిందా? ఇవన్నీ తెరపైన చూసి తెలుసుకోవాల్సిందే. భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది ఒక ఊహ. దాన్ని మనకి స్పష్టంగా ఊహించుకోవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకుంటే గనక పురాణాల్లో రాసున్న దానిపైన పరిశోధన చేసి చాలా కష్టపడి 3 సరికొత్త ప్రపంచాలను నాగశ్విన్ అయితే క్రియేట్ చేశాడు. కాంప్లెక్స్, కాశీ, శాంబల ఇలా మూడు రకాలుగా ఉంటాయి. అయితే కొత్త ప్రపంచాన్ని ఆడియన్స్ కి పరిచయం చేశాడు నాగశ్విన్. చేసేందుకు కూడా చాలానే కష్టపడ్డాడు అనుకోండి, అది వేరే విషయం. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ మొత్తం దాదాపు పాత్రలను పరిచయం చేయడానికి సరిపోయింది. ఆ నగరాలు, అందులో జనాల కష్టాలు, వాటి గురించి చూపించాడు. ఇంకా అక్కడక్కడ సరదా సంభాషణలు, ఇలాగ ఫస్ట్ హాఫ్ సాగిపోయింది. అయితే ఇంటర్వెల్ ముందు ఒకవైపు భైరవ, మరోవైపు అశ్వత్థామ మరో యుద్ధానికి సన్నద్ధం అవుతున్నారనే సంకేతాన్ని కూడా ఆడియన్స్ కి ఇస్తూ ఒక హైప్ అయితే క్రియేట్ చేశాడు. ఇక దీంతో ఆడియన్స్ అందరు కూడా సెకండ్ హాఫ్ లో భారీ యాక్షన్ చూసేందుకు నాగశ్విన్ ముందే రెడీ చేశారని చెప్పాలి. ఇక సెకండ్ హాఫ్ లో భైరవ, అశ్వత్థామ మధ్య జరిగే పోరాట సన్నివేశాలు, యాక్షన్స్ ఆడియన్స్ కి మంచి హైప్ ఇచ్చింది. ఇక చావు అనేది లేని చిరంజీవి అయిన అశ్వత్థామను మోడర్న్ టెక్నాలజీ, ఆయుధాలు ఉపయోగించి నియంత్రించాలని భైరవ చేసే పోరాటాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇలాగ సుమతిని తిరిగి కాంప్లెక్స్ లోకి తీసుకువెళ్లేందుకు భైరవ చేసే ప్రతి ఎత్తును చిత్తు చేస్తూ అశ్వత్థామ చేసే యాక్షన్ కూడా వేరే లెవెల్లో ఉంది. ఇక క్లైమాక్స్ లో ఎవరు ఊహించని మరో స్థాయిని, ట్విస్ట్ ను అయితే నాగశ్విన్ ఇచ్చారు. నిజానికి ఈ సినిమాకి ప్రధాన బలం చివరి 15 నిమిషాల క్లైమాక్సే. థియేటర్లో సంతోష్ నారాయణ్ ఇచ్చిన BGM తో ఆ సన్నివేశాలు చూసినప్పుడు గూస్ బంప్స్ పక్కానే చెప్పాలి. ఇక క్లైమాక్స్ లో పార్ట్ 2 గురించి హింట్ ఇస్తారని అంతా ముందే ఊహించారు. కానీ పార్ట్ 2 మాత్రమే కాదు, కల్కి సినిమాటిక్ యూనివర్సే ఉంటుంది అంటూ అందరికీ డైరెక్టర్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఇక సినిమాలో తీసిన కాస్టింగ్ ఒక ఎత్తు అయితే సీక్రెట్ గా ఉంచిన పాత్రలు చాలానే ఉన్నాయి ఈ సినిమాలో. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మున్నల్ ఠాకూర్, రాజమౌళి, RGV, ఫరియా, అనుదీప్ ఇలాగ వీరందరినీ కూడా ఊహించిన టైంలోనే సినిమాలోకి ఎంటర్ చేశారు నాగశ్విన్. ఇక ఇందులో ఎవరు ఏ పాత్రలో కనిపించారో అనేది మాత్రం చాలా సస్పెన్స్ గా ఉంచితేనే మంచిది. ఇక నటన విషయానికి వస్తే అమితాబ్ బచ్చన్ మరోసారి ఒక అద్భుతమైన క్యారెక్టర్ లో కనిపించారు మనకి. ముఖ్యంగా పోరాట సన్నివేశాల్లో అమితాబ్ ను చూసిన ప్రతిసారి ఆయన ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ రావడం పక్కా. అలానే ఎమోషనల్ సీన్లలో ఆ భావోద్వేగాన్ని కేవలం కళ్ళతోనే ఆయన పలకరించారు. మరోవైపు సుమతి పాత్రలో దీపిక కూడా ఒదిగిపోయింది. కడుపులో ఉన్న తన బిడ్డను కాపాడుకునేందుకు ఆమె పడిన తపన ఆడియన్స్ కు బాగా కనిపించింది, బాగా కనెక్ట్ అయింది. ఇక సినిమాకి మెయిన్ పిల్లర్ అయిన భైరవ పాత్రలో ప్రభాస్ తప్ప మరెవరూ కూడా ఊహించుకోలేము. ఎందుకంటే సరైన పాత్ర పడితే ప్రభాస్ ఎలాగ నటిస్తారో వేరే చెప్పక్కర్లేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ కి మళ్ళీ ఆరెంజ్ హైప్ ఇచ్చే పాత్ర ఖచ్చితంగా భైరవ అనే చెప్పాలి. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ లో ప్రభాస్ ను చూసినప్పుడు ఫ్యాన్స్ కళ్ళ ముందు ఒక్కసారిగా బాహుబలి అలా వచ్చి ఇలా వెళ్ళిపోయినట్టు ఫీలింగ్ అయితే వస్తోంది. ఇక ఫస్ట్ హాఫ్ చూసే సమయంలో విలన్ సుప్రీం యాస్మికి పాత్రలో కమల్ హాసన్ వంటి దిగ్గజ నటుల్ని ఎందుకు తీసుకున్నారబ్బా అని ఒక భావన అయితే ఆడియన్స్ కి తప్పకుండా కలుగుతుంది. కానీ క్లైమాక్స్ లో ఒక్క సీన్ తోనే కమల్ హాసన్ ఆ సందేహాలన్నిటినీ కూడా పటాపంచలు చేశారు. రాబోయే కల్కి పార్ట్ 2లో ఈ క్యారెక్టర్ కీలకం కానుంది. ఇక శోభన, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానంద, ముర్నల్, దుల్కర్ వంటి నటీనటులు ఆయా పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. ఇక సినిమాలో విజువల్స్ కి మాత్రం సలాం కొట్టాల్సింది. మొదటి నుంచి కల్కి చిత్రంలో విజువల్స్ అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయని మూవీ టీం అందరూ కూడా ముందు నుంచే చెప్తున్నారు. ఇక సినిమా చూసిన ఆడియన్స్ కి ఖచ్చితంగా ఆ ఫీల్ అయితే బాగా కలుగుతుంది. ఇక టెక్నికల్ విషయానికి వస్తే టెక్నికల్ గా సినిమా చాలా స్ట్రాంగ్ గా ఉంది. సినిమాటోగ్రఫీ, విజువల్స్, VFX, RR విభాగం అద్భుతంగా పనిచేశాయి. ముఖ్యంగా 4 ఏళ్ల పాటు నాగశ్విన్ టీం పడిన కష్టం తెరపైన చాలా క్లారిటీగా కనిపించింది. సినిమాకి నెగిటివ్ ఏమీ లేదా
అంటే ఫస్ట్ హాఫ్ ను కాస్త ట్రిమ్ చేసి ఉంటే కొంచెం బాగుండేది అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. కానీ క్లైమాక్స్ చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులకి ఇది అంత గుర్తురాదు. ఓవరాల్ గా చెప్పాలి అంటే బాహుబలి తర్వాత ప్రభాస్ కి మళ్ళీ ఆరెంజ్ సినిమా అయితే ఖచ్చితంగా కల్కినే. చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే కల్కి 2898 ఏడి ప్రేక్షకుడిని ఆలోచన స్థాయిని పెంచిన సినిమా. ఒక్క సినిమా చూసిన ఆడియన్స్ కి కల్కి పురాణం ప్రకారం అసలు కల్కి ఎవరు అనేది తెలుసుకోవాలనే ఆసక్తి ఖచ్చితంగా పెరుగుతుంది. కనుక కల్కి ఎవరు అనే దానిపైన ఒక లుక్ వేయండి. మన పురాణాలు ఇతిహాసాల ప్రకారం ఈ ప్రపంచం ప్రమాదంలో పడిన ప్రతిసారి ఒక అవతారం వచ్చి ప్రజలను కాపాడుతూ ఉంటుంది. వాటిలో 10 అవతారాలను దశావతారాలుగా ఇప్పటికీ మనం పూజిస్తూనే ఉన్నాము. అలాగా మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, కృష్ణ అవతారాలు ఇప్పటికే ముగిశాయి. ఇక రావాల్సిన చివరి అవతారం కల్కి, అంటే శ్రీ మహావిష్ణు 10వ అవతారమే ఈ కల్కి అన్నమాట. భాగవతం, కల్కి పురాణ సహా అనేక గ్రంథాలలో కల్కి గురించి వర్ణన అయితే ఉంది. ఆ ధర్మమే అడుగడుగునా కనిపించే కలియుగంలో పాపాలు మరింత శృతి మించినప్పుడు కల్కి అవతరిస్తాడని పురాణాలు అయితే బాగా చెప్తున్నాయి. ఇక మన పురాణాల ప్రకారం 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం అవుతుంది. కృత, తేత్ర, ద్వాపర యుగాలు కలిపితేనే ఒక మహాయుగం అన్నమాట. ఇక వీటిలో 3 యుగాలు ఇప్పటికే ముగిసిపోయాయి. ఇక ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం. ఇక ఈ కలియుగంలోనే కల్కి హిమాలయాల్లో ఉన్న రహస్య దేవతల నగరమైన శాంబలాలో జన్మిస్తాడని కల్కి పురాణం అయితే చెబుతుంది. ఇక శాంబలాలు విష్ణు, యశుడు, సుమతి అనే దంపతులకి కల్కి జన్మిస్తాడని అంటారు. ఇక ప్రతి అవతారంలోనూ విష్ణువుకి భార్య అయిన లక్ష్మీదేవి కూడా ఒక రూపంలో వస్తూ ఉంటారు. అలానే కల్కి పురాణం ప్రకారం సింహళ దేశం అంటే ఇప్పటి శ్రీలంకలో బౌద్ధ వంశానికి చెందిన ఒక కుటుంబంలో పద్మ అనే పేరుతో లక్ష్మీదేవి అవతరిస్తుంది అని కల్కి పురాణంలో రాసింది. ఇక కల్కి పుట్టిన తర్వాత ఆయనను కంటికి రెప్పలాగా కాపాడుకునేందుకు ఆ ఆదిశక్తి రక్షకురాలిగా ఉంటుందని కూడా చెప్తూ ఉంటారు. ఇక 7 చిరంజీవుల్లో 4 అయిన పరశురాముడు, అదే విధంగా కృపాచార్య, అశ్వత్థామ, వ్యాస మహర్షి వీరంతా కల్కిని చూసేందుకు శాంబలాకి వస్తారని కల్కి పురాణం చెప్తుంది. ఇక వీరు 4 కల్కికి ధర్మ సంస్థాపనలో సహాయం చేస్తారట. వారే పుట్టిన ఆ పిల్లాడి కల్కి అని పేరు పెట్టి వెళ్తారని కూడా అంటారు. కల్కి అంతం చేసి తిరిగి కృతాయుగంని కల్కి ప్రారంభిస్తారని పురాణం అయితే చెప్తుంది. సింపుల్ గా ఇదే కల్కి కదా. For more updates, subscribe to Vibrant TV.